ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ఆయనను రాజీనామా చేసిండు ఇట్లనే అనుకుందాం. అయితే ఓన్లీ ఇది ఒక్క రీజనేనా ధర్మేంద్ర ప్రధాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి దింపడానికి అనంటే ముమ్మాటికి కానే కాదు. నీట్ విషయంలో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ తప్పు జరిగింది, అది సమర్థిస్తాము, ఆయన రాజీనామా చేయడం కరెక్టే, ఇది ఓకే. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క మినిస్టర్ అయినా వాళ్ళ పదవిని తృణప్రాయంగా ఇట్లా వదిలేసిండ్రా? ఇప్పటి వరకు మనం చూసుకుంటే చిన్న సర్పంచ్ కాడ నుంచి కూడా వాళ్ళ పదవిని వదులుకోనికే ఏమైనా సరే ఎట్లా అయినా సరే కానీ మేము మా పదవిని వదులుకోము అని ఇట్లా పంతం పట్టుకొని కూర్చుంటారు. కానీ ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే అనే ఒక స్లోగన్ని ముందరికి వేసుకుంటూ వెనకాల ఎన్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని చేస్తున్నారు, ఎన్ని యాక్టివిటీస్ని నడిపిస్తున్నారు, దేశాన్ని ముక్కలు చేయాలనే ఇలాంటి ప్రొటెస్ట్లన్నీ కూడా తీసుకొస్తున్నారు. అసలు దేశం కల్లోలం అయ్యే విధంగా కూడా జరుగుతుంది. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు, ఇలాంటి వాటిని దూరం పెట్టాలంటే నేను రాజీనామా చేయాల్సిందేనని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. మరి ఆ రాజీనామాను ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా ఎందుకు అంతగానం రాజీనామా చెయ్యాల్సిందేనని మాట్లాడిండ్రు? ఈరోజు రాజీనామా చేసిన తర్వాత తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. అంటే రాజీనామా చేసినంత మాత్రానే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చిందా? ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఇండియా హిస్టరీలోనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన చేసిన సాహసం అంతా ఇంత కాదు, అసలు అది ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఈరోజు అమెరికన్ ఆథర్ వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుతుంటే ఈరోజు రియలైజ్ అవుతున్నారు, అవును కదా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇన్ని చేంజెస్ తీసుకొచ్చిండు కదా, ఎవ్వరు కూడా ఇలాంటి ధైర్యం చెయ్యలేని వాళ్ళు, ఇలాంటి ఒక స్టెప్ని తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు మన హిస్టరీలో. కానీ ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు తెలిసి కూడా ముఖ్యంగా విద్యార్థులకు చిన్న వయసులోనే స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచే బ్రిటిషర్లే గొప్ప, బ్రిటిష్ ఏదైతే ఈ మొఘల్ ఎంపైర్స్ ఉన్నారో వాళ్ళ హిస్టరీనే గొప్ప, ఇండియాని ఎప్పుడు తక్కువగా చూపించే విధంగా ఉన్న ఈ సిలబస్ని తీసేయడం అనే ఒక పెద్ద హిస్టరీని ఆయన తీసుకొచ్చిండు. దీని గురించి ఎప్పటికైనా సరే ధర్మేంద్ర ప్రధాన్ని మెచ్చుకోవాల్సిందే, ఆయనకు కృతజ్ఞతతో ఉండాల్సిందే. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో చూసుకుంటే అసలు ఏం చదువుతున్నామో తెలియదు. ఆ మొఘల్స్ గురించి మనకెందుకు, మన ఇండియాలో ఉన్న మనుషుల మనోళ్ళ అక్బరు బార్బర్ వీళ్ళ గురించి ఎందుకు, వీళ్ళ హిస్టరీ మనకెందుకు? మన ఇండియా హిస్టరీ కదా మనకు కావాల్సింది, మన ఇండియా కోసం పోరాడిన రాజుల హిస్టరీ కదా మనకు కావాల్సింది. ఎవడో ఏన్నో పోరాడితే ఎవరినో చంపితే అవన్నీ మనకెందుకు, అవన్నీ మనమెందుకు గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్తో సహా మనమెందుకు దాన్ని చదువుకోవాలి? ఇదొక పెద్ద చేంజ్ని ధర్మేంద్ర ప్రధాన్ తీసుకొచ్చిండు. కాబట్టి ఈ వెస్ట్రన్ అండ్ మొఘల్స్కి సంబంధించిన కంట్రీస్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా దింపాల్సిందే అని ఈ రకమైన ఒక ఉద్దేశంతో కూడా ఈ ప్రొటెస్ట్ని ఇంతగానం నడిపింది. సరే, ఇందులో ఏ ఫారిన్ ఫండ్స్ లేవనుకుందాము, మేమే ఏదో చెప్తున్నామని అనుకుందాము, ఇంతమందికి అంత ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొకటి, ఇప్పుడు ఈ సీజేపీ ప్రొటెస్ట్ చేసిన ఈ సీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఫారిన్ ఫండ్స్ వచ్చినాయి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాము, దానికి సహకరించండి అని అంటే ఎందుకు సహకరిస్తలేరు, ఎందుకు పారిపోతున్నారు? ఇటు అభిజిత్ దీప్కే ఇంకా అయిపోయింది, మొత్తం దేశాన్ని ఉద్ధరించేసిన, దేశాన్ని గెలిచేసిన అంటూ కూడా ఇంకా తట్టబుట్ట సర్దుకొని ఎటు నుంచి అయితే వచ్చిండో మళ్ళీ అటే వారిపోయిండు. ఇంకా మిగతా వాళ్ళు కూడా గప్ చుప్ చుమార్ బుడ్డి అన్నట్టుగా సైలెంట్ అయిపోయినరు. మరి అసలు వాళ్ళు ఏదైతే స్లోగన్ని ముందరికి తీసుకొచ్చిర్రో మళ్ళీ అవే నీట్, అదే ఎగ్జామ్ పేపర్ లీకేజ్లు మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కదా, మళ్ళీ దాని మీద అసలు గలం విప్పుతలేరు, దాని మీద ఏం మాట్లాడతలేరు, దాని గురించి అసలు ఒక మాట కూడా ఎక్కడ తీస్తలేరు. అంటే ఇక్కడ మొత్తం కూడా మెయిన్ టార్గెట్ ఒక మనిషిని, ఆ మనిషి చేసిన చేంజెస్ అన్నిటిని, ఈ మొఘల్ ఎంపరర్ గురించి, అదేవిధంగా నార్మల్గా ఇండియాకి సంబంధం లేని వాటిని టెక్స్ట్ బుక్స్లలో గ్లోరిఫై చేస్తూ వాటినే
ఏదో పెద్ద గొప్పగా ట్రీట్ చేస్తూ ఉన్న వాటన్నిటినీ ఎన్సీఆర్టీ సిలబస్ని తొలగించిండు ధర్మేంద్ర ప్రధాన్. వీటిని తొలగించడమే కాకుండా ఛత్రపతి శివాజీ గురించి, మహారాణా ప్రతాప్ గురించి, ఈ గురు సిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన కంట్రీ కోసం, ఇండియా కోసం వాళ్ళు చేసిన త్యాగాల గురించి, వాళ్ళు పోరాడిన పోరాటం గురించి, వీటన్నిటి గురించి కూడా టెక్స్ట్ బుక్లో చేర్చడము అనే విషయం కోసమే, ఇందుకోసమే ఆయనని టార్గెట్ చేసి మరీ ఆయన పదవి నుంచి తప్పించాలని అనుకున్నారు. ఇంతలోనే ఆయన ఇదేదో అంత తేడాగా ఉంది, దేశాన్ని నాశనం చేయడానికి ఇదో కుట్ర అనుతున్నారు, నా వల్ల ఇది కావద్దు, నేను ఒక ఛాన్స్ వీళ్ళకి ఇవ్వద్దు అని ఆయనంతకు ఆయన రాజీనామా చేసిండు. ఎవడన్నా ఇప్పటివరకు హిస్టరీలో ఎవరన్నా ఇట్లా రాజీనామా చేసిండ్రా? చిన్న పదవిని వదులుకోవాలంటే ఇట్లా విలవిల్లాడిపోతుంటారు, మొత్తం అమ్మ అయ్య ముళ్ళ మొత్తం పోతున్నట్టుగా కూడా ఏదో ఇది చేస్తుంటుంటారు. వాళ్ళ మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వాటిని ఇంత కూడా పట్టించుకోకుండా, మినిమం కూడా దేకకుండా వాళ్ళ పదవే ఇంపార్టెంట్ అనుకొని ఉంటారు. అలాంటిది ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఏం ఆలోచించకుండా రాజీనామా చేసిండు. మరి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏమైనా తక్కువగా చూస్తున్నారా అంటే అస్సలు. ఆయనని ఎంత ఇటు బీజేపీ మిగతా మినిస్ట్రీ కావచ్చు, బీజేపీ పార్టీలోని వాళ్ళు కావచ్చు, ఎక్కడైతే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ప్రజలంతా, అక్కడ జనాలంతా కూడా ఎయిర్పోర్ట్లో గుమ్మిగూడి ఐ స్టాండ్ విత్ ధర్మేంద్ర ప్రధాన్ అని ఆయనకి ఇచ్చిన సపోర్ట్ చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అవును, నీటి విషయంలో ఒప్పుకుందాము, ఆయన మినిస్ట్రీలో తప్పు జరిగింది, కానీ ఒక్క తప్పును చూసి ఈ మనిషి అంతా మొత్తం తప్పే, ఈ మనిషే ఇట్లాంటోడు అని అనుకోదు. అసలు అందులో ఆయన మినిస్ట్రీ కింద జరిగింది, కానీ ఆయన్నే ఇదంతా చేయలేదు కదా. ఈ కింద ఉన్న ఎవరైతే ఈ నీటిని ఆర్గనైజ్ చేసే వాళ్ళంతా, ఆ టీచర్స్, వీళ్ళు కదా చేసిన తప్పు, సరే దానికి ఆయనే బాధ్యత వహించాలి, అవును రాజీనామా చేసిన అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఎవ్వరు రాజీనామా చేయలేదు. రాజీనామా చేసిన తర్వాత ఒక మనిషిని ఇంతగానం గౌరవించడం, ఇంతగానం దగ్గరికి తీసుకోవడం కూడా ధర్మేంద్ర ప్రధాన్ విషయంలోనే చూస్తున్నాం. అక్కడి ప్రజలు కానీ, ఇక్కడ పార్లమెంట్లోని మిగతా మినిస్ట్రీలు కానీ అందరూ కూడా ఆయన వస్తుంటే చప్పట్లు కొట్టి ఆయనను ఎంత ఘనంగా స్వాగతించిండ్రు అనేది చూస్తుంటే నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ ఒక మంచి లీడర్ అని ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన చేంజెస్, ఆయన తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టంలో చేసిన చేంజెస్ ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. దీని మీద పడి చచ్చేటోళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ పడి చస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సిలబస్ విషయంలో చేసింది మాత్రం ఏ రాజకీయ నాయకుడు చేయలేడు, ఎవ్వరు కూడా అంత సాహసం అయితే చేయలేరు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.